భారీ వర్షాలు వరదలతో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడుతున్నప్పుడు వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు రంగంలోకి దిగుతాయి. బాధితులకు అండగా నిలబడతాయి. వరద నీరు తగ్గాక మళ్లీ శరామామూలే. అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం, వరదలు రాకుండా నివారించటం, వచ్చిన తక్కువ నష్టం జరిగేలా చూడటం, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పని కాదు. అందుకే దీనికోసం ప్రత్యేకంగా మరో విభాగం ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్. హైడ్రా పై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో విపత్తుల నిర్వహణకు హైడ్రా. ప్రభుత్వ భూములు రక్షించుకునేందుకు సర్కార్ ఫోకస్. ఔటర్ రింగ్ రోడ్ వరకు సేవల విస్తరణ. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతమున్న విపత్తుల నిర్వహణ స్థానంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు వీటి సేవల్ని విస్తరించాలని సూచించారు. గ్రేటర్ చుట్టుపక్కల ప్రభుత్వానికి చెందిన ఖరీదైన భూములు, విలువైన ఆస్తులున్నాయి. వీటిని పరిరక్షించేందుకు పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దానికి అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతమున్న ఈవీడీఎంను మరింత పటిష్టపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతోంది. గ్రేటర్ వరకే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ వరకు పరిపాలనను విస్తరించేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఈవీడీఎంను హెచ్ఎండీఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజాస్టర్ సమయంలో ఈ విభాగం గ్రేటర్లోని 150 డివిజన్లకు మాత్రమే సహాయ చర్యలు చేపడుతోంది. అయితే నగరం 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రేటర్కే పరిమితం కావడంతో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నగరం మరింత విస్తరిస్తున్న క్రమంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి, భూములకు విలువ పెరగటంతో అదే స్థాయిలో ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటి పరిరక్షణకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయబోతోంది. ఈవీడీఎం, డిఆర్ఎఫ్ వ్యవస్థను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ గా మార్చాలని యోచిస్తోంది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద 920 చెరువులున్నాయి. వాటిలో 282 కుంటలు, 209 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్టు ఇటీవల ప్రభుత్వం గుర్తించింది. వీటితో పాటు అనేక ప్రభుత్వ ఆస్తులు కబ్జాల పాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ భూములను కాపాడటం కోసం అసెట్ ప్రొటెక్షన్ ను సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో ఏర్పాటు కానున్న ఈ విభాగాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐజీ స్థాయి అధికారి ఏవి రంగనాథ్ ను రంగంలోకి దింపింది. కమిషనర్ హోదాలో ఈవీడీఎం డైరెక్టర్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించింది. రంగనాథ్ బాధ్యతలు స్వీకరించి 24 గంటలు గడవకముందే జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ లోని కోట్లాది రూపాయల విలువైన పార్కు స్థలాన్ని ఓ వ్యాపారి ఆక్రమించకుండా పరిరక్షించారు. పార్కు స్థలాన్ని యథావిధిగా ఉంచాలని అధికారులను ఆదేశించగా ఆ వ్యాపారికి నోటీసులు జారీ చేశారు. హెచ్ఎండీఏ పరిధి వరకు విస్తరించనున్న హైడ్రా విభాగానికి మరో 2 ఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, నీటిపారుదల, జీహెచ్ఎంసీ ఇంజనీర్లను కొత్తగా నియమించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కూడా కొరడా ఝుళిపించనున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఆక్రమణదారులు భయపడేలా ఉక్కుపాదం మోపటమే లక్ష్యంగా రంగనాథ్ ఆధ్వర్యంలో టీం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ హైడ్రా వ్యవస్థ అందుబాటులోకొచ్చి అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే చాలా మంది ఉద్యోగులు, ఆఫీసర్లను నియమించాల్సి ఉంది. అంతేగాక ఇప్పటికే వ్యవస్థలో కొంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పించి మొత్తం ప్రక్షాళన చేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరే ఛాన్స్ కొంతమేర ఉంది.
అలాగే హైడ్రా విభాగం ఏర్పాటు కోసం ఎంతమంది ఆఫీసర్లు, సిబ్బంది అవసరం అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఏదేమైనా అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందనేది స్పష్టం. అందుకే వాటిపై కొరడ చులిపించేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలను ఈ శాఖలోకి తీసుకొచ్చి అభివృద్ధితో పాటు ఆస్తుల రక్షణని ప్రధాన ధ్యేయంగా హైడ్రా పనితీరు ఉండబోతోందని సంబంధితాధికారులంటున్నారు.